దేవాలయాలు, దేవాలయ ఆస్తుల పరిరక్షణతో పాటు దేవాలయాల్లో అన్యమతస్థులు లేకుండా చూడటానికి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ముందుకు సాగుతున్నాం. బాపట్ల జిల్లా పర్చూరులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ సమాజం నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా భారత ధర్మదేవత బిరుదు గ్రహీత శ్రీ శైవ క్షేత్రం తాళ్లయ్యపాలెం పీఠాధిపతి శ్రీ శివస్వామి మాట్లాడుతూ సమాజంలో ఉన్న దేవాలయాలు, దేవాలయ ఆస్తుల పరిరక్షణతో పాటు దేవాలయాల్లో అన్యమతస్థులు లేకుండా చూడటానికి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మాట్లాడుతూ దేవాలయాల్లో హిందువులు దీపం పెట్టే పరిస్థితి ఉన్నంత వరకు హిందూ ధర్మం సజీవంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒక సామాన్యంగా భారతీయుల్లో ఉన్న మనందరూ ఒక వ్యక్తి త్యాగదుడిగా మారితే కాషాయ ధర్మం ధరించిన వాడు వినేతున్నాయి. దానికి 100 త్యాగదుడిగా ఉంటేనే కాషాయం ధరించాలి. కాబట్టి హిందూ సమ్మేళనం సంపన్నంగా సుసంపన్నంగా వర్ధిల్లాలని, మీ అందరి కుటుంబాలు సౌభాగ్యంతో వృత్తిలోను వ్యాపారం వ్యవసాయం వర్ధిల్లాలని ఈ 2 మంత్రాలను గట్టిగా చదువుతాం. అందరూ చక్కగా చెప్పండి. ఓం నమ శివాయ. మన గేటు కూడా దాంట్లో శబ్దం. సరే, ఎందుకు బిగ్గరగా పలకమంటారంటే పర్చూరు ఈ యొక్క పట్టణంలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన వారు, అంగవైకల్యం ఉండి ఆగిపోయిన వారు, వృద్ధాప్యం వచ్చి ఉండిపోయిన వారు, ఇది మన పని కాదురా, ఇది ఎవరో చేసుకుంటున్నారా అని అనుకునేవారు, ఇప్పటికి కూడా ఇంకా సోమరపోతులుగా మాంసం దిగిన వారు కూడా ఉంటారు. వాళ్ళందరికి కూడా ఇందా చెప్పారుగా లోకా సమస్యగా ముందు మాట కూడా వారందరికి కూడా మనం పలికి ఈ శబ్ద తరంగాలు అలా వెళ్ళి వారి తాకి వారిని కూడా పునీతులు చేసే గొప్ప భాగ్యాన్ని సనాతన భారత విషయం మాత్రం మనకు అందజేశారు ఈ విషయాన్ని. అందుకని శబ్దాన్ని బిగ్గరగా ఉచ్చరిద్దాం. చెప్పండి. ఓం